Hello friends, welcome back to our channel. Last videolo JDBCలో update మరియు delete operations ఎలా చేయాలో చూసాం కదా? ఈ వీడియోలో టేబుల్ మొత్తాన్ని ఎలా డ్రాప్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే మనం క్రియేట్ చేసిన స్టూడెంట్ టేబుల్ మరియు ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తాన్ని డ్రాప్ చేయబోతున్నాం. దీనికోసం executeUpdate మెథడ్ని ఉపయోగిస్తాం. st.executeUpdate drop table student. ఆ తర్వాత system.out.println table dropped successfully అని మెసేజ్ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే table dropped successfully అని వస్తుంది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో DESC student అని ఎగ్జిక్యూట్ చేస్తే object student does not exist అనే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే టేబుల్ ఇప్పుడైతే డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఇదే టేబుల్ని మళ్ళీ క్రియేట్ చేద్దాం. టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత system.out.println table created successfully అని ప్రింట్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ని రన్ చేస్తే మనకి table created successfully అని వచ్చింది. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్లో DEC student అని ఎగ్జిక్యూట్ చేస్తే టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు select A from student అని ఎగ్జిక్యూట్ చేస్తే no rows selected అని వస్తుంది. ఎందుకంటే మనం టేబుల్ని మాత్రమే క్రియేట్ చేశాం, ఇంకా వాల్యూస్ ఇన్సర్ట్ చేయలేదు. ఇలా JDBCలో క్రియేట్, డ్రాప్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ని చాలా సులభంగా చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఇంటర్ఫేస్ని ఉపయోగించి డేటాబేస్ ఆపరేషన్స్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జావా, JDBC, SQL మరియు ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరిన్ని క్వాలిటీ కాంటెంట్ తీసుకురావడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video.